everyone, welcome back to my channel Sirisha Physics. Guys, నిన్న క్లాస్ లో మనం n టైప్ సెమీకండక్టర్స్ డిస్కస్ చేసాం కదా. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ p టైప్ సెమీకండక్టర్స్ నానా యాజ్ ఇట్ ఈజ్. నిన్న పెంటావాలెంట్ ఇంప్యూరిటీ వాళ్ళు ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ. అక్కడ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ మనకి ఉంటుంది, ఇక్కడ ఎక్స్ట్రా హోల్ అనేది మనకు ఉంటుంది. దాన్ని డోనార్ అన్నాము, దీన్ని యాక్సెప్టార్ అంటాము. ఓకే చూడండి నాన్న ఒక్కసారి. సేమ్ వాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ p టైప్ సెమీకండక్టర్ అంటే ఏంటన్నా? p టైప్ అంటే హోల్స్ కా మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఓకే సో if a small amount of trivalent impurity is added to intrinsic semiconductor crystal during the crystal growth, then the resulting crystal is known as the p type semiconductor. సో ఏంటన్నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే సేమ్ జర్మేనియం సిలికాన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ తీసుకుంటాము, దానికి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నాను. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే క్రిస్టల్ యొక్క గ్రోత్ కి, అంటే మన సెమీకండక్టర్ యొక్క కండక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే సో అలా డోపింగ్ చేసి ఇంప్యూరిటీ యాడ్ చేయగా మనకి ఫామ్ అయిన దాన్నే మనం ఏమంటామనంటే p టైప్ సెమీ కండక్టింగ్ అని అంటాము. p టైప్ సెమీ కండక్టర్ అని ఎందుకు అంటున్నామంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ large number of holes are present and thus this type is always ready to accept electrons, hence it is also known as the acceptor type semiconductor. The holes are majority carriers and electrons are minority carriers in p type semiconductor. Guys ఒకసారి చూడండి నాన్న ఏమంటున్నాము, this is known as the p type semiconductor. Why? Because it having number of holes. Every time it is ready to accept the electrons. అంటే ఏంటన్నా ఎప్పుడు మన దగ్గర ఒకటి చేయి చాపి అరే ఇవాళకి నువ్వు పెట్టరా పానీపూరికి, రేపు నేను ఇస్తారా పానీపూరికి అంటాడు కదా. ఒక ఫ్రెండ్ ఉంటాడు మన గ్యాంగ్ లో కంపల్సరీగా, అంటే జేబులోంచి పైసలు తీయడు వాడు, ఎప్పుడు మన మీద డిపెండ్ అయి ఉంటాడు. ఎప్పుడు మనం ఇస్తామా, ఎప్పుడు మన దగ్గర నుంచి యాక్సెప్ట్ చేద్దామా అని చూస్తూ ఉంటాడు. సో ఇది ఎప్పుడు రెడీగా ఉంటది, ఎందుకనంటే దాని దగ్గర ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటది అనమాట. ఎప్పుడు రెడీ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్, దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద యాక్సెప్టార్ అని అంటాము. అదే ఎలక్ట్రాన్ అనుకోండి, ఎన్ టైప్ అనుకోండి, దాని దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంటది, డొనేట్ టు ఎలక్ట్రాన్ అనమాట. అందుకే దాన్ని డోనార్ అని అంటాము. p టైప్ సెమీ కండక్టర్ ని ఏమంటాము, యాక్సెప్టార్ అని అంటాం అనమాట. ఓకే సో ఇందులో p టైప్ తీసుకునేసరికి ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్. అంటే ఏంటన్నా పాజిటివ్ చార్జ్ అటైన్ చేయడం అంటే ఏంటి, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తే అది పాజిటివ్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఇస్తే అది నెగిటివ్ అవుతుంది కదా. అందుకే ఇది హోల్ అనమాట, ఎప్పుడు ఎంటీ స్పేస్ అనమాట, దానికి ఎప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటది. అందుకే మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ పాజిటివ్ అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో the impurities like aluminum, boron and other trivalent atoms have 3 valency electrons and same as in case of n-type semiconductor, each impure atom is surrounded by 4 germanium or silicon atom. ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఇంప్యూరిటీ ఏంటన్నా అంటే అల్యూమినియం, బోరాన్ అనే వాటిని మనం ఇక్కడ డోనార్స్ కి అంటే ఐ మీన్ టు సే డోపింగ్ ప్రాసెస్ లో యూజ్ చేసే ఇంప్యూరిటీ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ. ఎందుకని వాటి యొక్క వ్యాలెన్సీ షెల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ గా ఈ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కానీ మన జర్మేనియం సిలికాన్ కి ఎన్ని కావాలి, 4 కావాలా. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ 3 జర్మేనియం గానీ 3 సిలికాన్ గానీ చూసుకుంటాయి, ఇంకొకటి ఎంటీగా ఉండిపోతుంది కదా హోల్. అందుకే అలా ఈచ్ టైం కూడా ఇందులో హోల్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అని అంటాము. ఓకే అందుకే ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్, దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ద యాక్సెప్టార్. Okay, so the 3 valency electrons form covalent bonds with 3 germanium or silicon atoms and the 4th germanium or silicon atom has no electron to form a bond with the impure atom. చూడండి నాన్న ఇక్కడ తీసుకుంటే బోరాన్ తీసుకున్న డయాగ్రామ్ లో బోరాన్ అనేది ఏంటి 3 జర్మేనియం గానీ 3 సిలికాన్ గానీ ఫామ్ చేస్తుంది, కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. మిగతా ఒక జర్మేనియం గానీ మిగతా ఒక సిలికాన్ గానీ ఎంటీగా ఉండిపోతుంది అనమాట మనకి. ఓకే సో ద 3 valence electrons form bond with the impure. The 3 valence electrons form covalent bonds with 3 germanium or silicon atoms and the 4th germanium or silicon atom has no electron to form bond with the impure atom. So when sufficient energy is supplied, the electron deficient bond gets the electron from the nearby bond. This way the electron moves in one direction, which is nothing but movement of holes in the reverse direction to that of electrons. In this way holes moves and generate హోల్ కరెంట్. ఇక్కడ ఏమైపోయింది, హోల్స్ పర్సంటేజ్ ఎక్కువైపోయింది కదా, హోల్స్ అనేది ఒక హోల్ అనేది ఎంటీగా ఉండిపోతుంది కదా. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ ని మనం ఏమంటామంటే హోల్ కరెంట్ అని అంటాం అనమాట. అక్కడ ఎలక్ట్రాన్ కరెంట్ అన్నాం కదా, అలా ఇక్కడ హోల్ కరెంట్ అనమాట.
So it can be observed from figure 2 that with the addition of B impurity, the number of holes in B and boron anamata impurity holes in valency band is increased greatly. Impurity ని యాడ్ చేసేసరికి valency shell లో ఉన్న ఎలక్ట్రాన్స్ యొక్క క్వాంటిటీ ఏమైపోతుందంట, ఇంక్రీజ్ అయిపోతుంది, మోర్ గా గ్రేట్లీ ఇంక్రీజెస్. But few electrons are present in conduction band due to thermal energy associated with room temperature. కానీ కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంట, ఈ కండక్షన్ బ్యాండ్ లో ఉంటాయి. ఓకేనా నాన్న? బ్యాలెన్సీ బ్యాండ్ లో హోల్స్ ఉన్నాయి నాన్న, కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఏ పీ టైప్ సెమీ కండక్టర్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ బికాస్ ద నెంబర్ ఆఫ్ మొబైల్ హోల్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ యాక్సెప్టార్ అండర్ ఆల్ కండిషన్స్. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ ఏమంటాం, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని అంటాం పీ టైప్ సెమీ కండక్టర్ ని. ఓకేనా నాన్న? నెక్స్ట్, distinguish between p-type semiconductor and n-type semiconductors. ఏంటన్నా n-type semiconductors తీసుకుంటే n-type semiconductors are obtained by adding pentavalent impurities like phosphorus, arsenic to the pure semiconductor. p-type వచ్చేసరికి ఏంటన్నా లైక్ అల్యూమినియం అండ్ బోరాన్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తాము. అదే n-type వచ్చేసరికి దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డోనార్ టైప్ సెమీకండక్టర్స్ బికాస్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డొనేటింగ్ ఎలక్ట్రాన్స్ అనమాట. And p-type వచ్చేసరికి these are acceptors. Why? Because they are ready to accept the electrons at every time అనమాట. Electrons are the majority charge carriers. ఇక్కడ holes are the majority charge carriers. It consists of 5 valence electrons. It consists of 3 valence electrons. Electrons move and generate electric current. Holes move and generate hole current. Electrons movement వల్ల ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ ని ఎలక్ట్రాన్ కరెంట్ అంటాం. అదే హోల్స్ మూవ్మెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ ని హోల్ కరెంట్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, explain about conductivity in p-type semiconductor. As it is n-type semiconductor లాగే p-type semiconductor. A p-type semiconductor is formed when a trivalent impurity is added in intrinsic semiconductor. It contains a large number of holes. A p-type semiconductor placed between two electrodes is as shown in the figure. Same nana, a pure intrinsic semiconductor, a trivalent impurity should be added to the intrinsic semiconductor germanium or silicon. We get the p-type semiconductor. It having majority charge carriers are holes, minority charge carriers are electrons. So semiconductor placed in between two electrodes. చూడండి నాన్న, ఇదేమో యానోడ్, ఇదేమో క్యాథోడ్. 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో మనం పీ టైప్ సెమీకండక్టర్ ని ప్లేస్ చేసాము. ఇది సెమీకండక్టర్. ఇప్పుడు దీని మొబిలిటీ గురించి మాట్లాడదాం. When an external electric field is applied across p-type semiconductor, the holes move towards the negative electrode. చూడండి అన్న, హోల్స్ అనేవి ఎలక్ట్రోడ్ సైడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్ వైపు ట్రావెల్ చేస్తాయి. హెన్స్ హోల్ కరెంట్ ఈస్ జనరేటెడ్ యాజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ డ్యూ టు హోల్స్. దిస్ టైప్ ఆఫ్ కండక్టివిటీ ఆల్సో నోన్ యాజ్ ద పాజిటివ్ ఆర్ పీ టైప్ కండక్టివిటీ అని అంటాము. ఇన్ అడిషన్ టు ద హోల్స్ ట్రైవాలెంట్ ఆటమ్స్ దేర్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఆఫ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. డ్యూ టు థర్మల్ ఎజిటేషన్ ద డెన్సిటీని ఎలా మెన్షన్ చేస్తున్నాం, P ఈక్వల్ టు ఏమన్నా పిఐ ప్లస్ ఎన్డి. పిఐ అంటే ఏంటన్నా డెన్సిటీ ఆఫ్ ఇంట్రిన్సిక్ హోల్స్, ఎన్డి అంటే డెన్సిటీ ఆఫ్ యాక్సెప్టర్ ఆటమ్స్ అనమాట. సో జనరల్లీ ఎన్డి ఈజ్ గ్రేటర్ దాన్ పిఐ ఆల్వేస్. సో ఎన్డి ఈజ్ గ్రేటర్ దాన్ పిఐ కాబట్టి ఇదే 4 పి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్డి. డి అంటే ఏంటన్నా డెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అనమాట. సో ద డెన్సిటీ ఆఫ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్ ఈజ్ గివెన్ బై ఎన్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్ బై పి. ఎన్ఐ స్క్వేర్ బై ఎన్పి అంటే ఏంటన్నా ఎన్డి కదా. So Ni density of intrinsic semiconductor, therefore N equal to Ni by Ni square by Nd అనమాట. ఓకేనా నాన్న, ఇది పీ టైప్ సెమీ కండక్టర్ గురించి మనకి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో క్యారెక్టరిస్టిక్స్ చెప్తా, విఐ క్యారెక్టరిస్టిక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.